హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విజయ్ కిచెన్. హాయ్ ఫ్రెండ్స్, కొందరికి ఆకుకూరలు వండేటప్పుడు డౌట్ ఉంటుంది, ఏ ఆకుకూర కలిపి వండాలా అనేసి. కానీ ఆకుకూరల్లో మనం ఎట్లయినా సరే ఒక 2 రకాలైనా సరే 3 రకాలైనా సరే కలిపి వండుకోవచ్చు. ఇక్కడైతే నేను తోటకూర చుక్కకూర కలిపి వండుతున్నాను. అంతేకాదు మనం చుక్కకూర పాలకూర ఇట్లా 2 కలిపి కూడా చేసుకోవచ్చు. ముఖ్యంగా చుక్కకూర అనేది అన్నిటికీ కాంబినేషను. తోటకూర చుక్కకూర లేదు చుక్కకూర పాలకూర, లాస్ట్కి మునగాకైనా సరే చుక్కకూరతో చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ చుక్కకూర పుల్లగా ఉంటుంది, అందువల్ల ఈ అన్నిటికీ కూడా సెట్ అవుతుంది. కొందరు ఈ ఆకుకూరల్ని కట్ చేసిన తర్వాత కడుగుతారు, కానీ అలా కాకుండా కొద్దిగా తొడాలు తీసేసుకొని ఆ తర్వాత వీటిని కడిగిన తర్వాత మనం కట్ చేసుకుంటే ఇందులో విటమిన్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇందులో చుక్కకూర తొందరగా పేస్ట్ అయిపోతుంది, తోటకూర మాత్రం కొద్దిగా కాడలుగా ఉంటాయి. కాబట్టి ఈ 2 కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. లేదు 2 పేస్ట్ అయ్యాయి అనుకోండి, పాలకూర కానీ చుక్కకూర, అప్పుడు కొద్దిగా పేస్ట్లా ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటన్నిటిని కూడా కట్ చేసుకుంటున్నాను. దీనిని మనం 2 రకాలుగా చేసుకోవచ్చు ఈ కర్రీని. ఒకటి మిర్చితో చేయొచ్చు, అలాగే రెడ్ చిల్లీతో కూడా చేయొచ్చు. రెడ్ చిల్లీ వచ్చేసి కొద్దిగా మనం ధనియాల పొడి ఇట్లా కొద్దిగా జీలకర్ర ఇవన్నీ వేసుకొని కొద్దిగా మసాలా లాగా చేసుకొని కూడా చేసుకోవచ్చు. అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కానీ దీన్ని నేను ఇప్పుడైతే మిర్చితో చేస్తున్నాను. ఇది కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ ఆకుకూరలు కడిగేసి కట్ చేసుకోవడమే కొద్దిగా పని, కానీ ఇది మాత్రం చాలా తొందరగా ఉడుకుతుంది. కర్రీ కూడా చాలా తొందరగా అయిపోతుంది. ఈ కర్రీ చపాతీలోకి, రైస్లోకి, పుల్కాలోకి అన్నిటికీ మూడిటికి కూడా చాలా బాగుంటుంది. అయితే మనం రైస్లో చేసుకునేటట్లయితే కొద్దిగా చిక్కగా దగ్గరగా చేసుకోవాలి. అదే పుల్కా కానీ లేదా చపాతీలోకి అయితే కొంచెం పలుచగా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మా ఛానల్లో వడియాల వీడియోస్ కూడా ఉన్నాయి. ఎవరికైనా కొత్త వాళ్ళు తెలియదు అనుకుంటే అలా చూసి చాలా ఈజీగా మీరు వడియాలు కూడా చేసేయచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటాయి, చాలా ఈజీగా ఉంటాయి. అంతేకాదు, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఆకుకూర చూపులకి ఇంత కనిపిస్తుంది, కానీ ఉడికితే మాత్రం కొంచెమే అవుతుంది. ఇప్పుడు నాకైతే ఈ గిన్నె పట్టిద్దా లేదనిపిస్తుంది. కొత్త వాళ్ళకైతే ఇది సరిపోదేమో అనిపిస్తుంది. అట్లా ఏముండదు. ఒక్కసారి కొద్దిగా ఒక్క మంట పట్టిందంటే మాత్రం మొత్తం ఆకుకూర మొత్తం మెత్తగా అయిపోతుంది, అడుగుకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను మొత్తం గిన్నెకి తీసేసుకుంటున్నాను. పెట్టడానికి మాత్రం ఒత్తొత్తి పెడుతున్నాము. చూడండి ఒక్క మంట ఉడకగానే ఎలా అయిపోతుందో. ఈ ఆకుకూర మొత్తం పెట్టుకున్న తర్వాత ఇందులో కొద్దిగా రుచికి తగ్గ ఉప్పు వేసుకోవాలి. ఇంకా మనం స్టవ్ వెలిగించుకొని ఆకుకూరని మనం ఉడికించుకుందాం. దీని మీద మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఇలాగే మనం మగ్గించుకుందాం. మీరు అవసరం అనుకుంటే ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు నేను ఉల్లిపాయలు ప్లస్ మిర్చి వేసాను. నేను దీన్ని మిర్చితో చేస్తున్నాను కాబట్టి ఇక్కడ మిర్చి కొద్దిగా ఎక్కువగానే వేసుకున్నాను. ఇక్కడ నేను 10 మిర్చి వరకు వేసేసుకున్నాను. మేము కొంచెం కారం తింటాము.
ఇంకా దీన్ని ఇలా కలిపేసుకొని దీన్ని కూడా మనం ఒక 10 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. దీంతోపాటు ఇప్పుడు ఇందులోకి నేను ఒక్క రెబ్బ మాత్రమే వేస్తున్నాను, చింతపండు వేసాను. ఒక 10 మినిట్స్ తర్వాత చూసామంటే కూర ఏమాత్రం ఉందో, వాటర్ ఎంత ఉందో తెలుస్తుంది. మనకి కొద్దిగా వాటర్ ఉంది అనిపిస్తుంది, ఎందుకంటే ఇది కర్రీ రైస్లోకి తీసుకుంటున్నాం కాబట్టి. ఇంకో 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత కర్రీ ఈ విధంగా ఉంది. ఇప్పుడు మనకి ఈ కర్రీ రైస్లోకి చాలా బాగుంటుంది. ఇంకా దీన్ని మనం పప్పు గుత్తితో కొద్దిగా తిప్పేసుకుందాం, మనకి ఈజీగా ఇది మెదిగిపోతుంది. చూడండి ఈ విధంగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం పోపు పెట్టుకుందాం. ముందుగా ఒక గిన్నె పెట్టేసుకొని దీనికైతే కొద్దిగా ఆయిల్ ఎక్కువే తీసుకుంటుంది, వేసుకుంటేనే రుచిగా ఉంటుంది. ఎండుమిరగాయలు అలాగే పోపు దినుసులు వేసాను. పోపు మీరు ఎంత చక్కగా వేసుకుంటే, ఎంత బాగా వేసుకుంటే ఆ కర్రీ కూడా అంత రుచి ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం ఎన్నుకున్న ఆకుకూర మొత్తం వేసేసాం. తిరగమాత వేస్తే ఒక 2-3 నిమిషాలైనా ఇలా ఉండాలి, అప్పుడు మాత్రం చాలా బాగుంటుంది కర్రీ. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా చిక్కగా చాలా బాగుంది. మీకు ఆకుకూర కొంచెం పచ్చగా అనిపిస్తుంది కాబట్టి కొద్దిగా పసుపు ఎక్కువ వేసుకోండి, అప్పుడు మీకు ఇంత మంచి కలర్ వస్తుంది. కొందరు కలర్ చూసి కూడా తింటారండి. ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ క్లిక్ చేయండి, మా నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.